ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఇటీవల లొంగిపోయినటువంటి మావోయిస్టులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. మాజీ మావోయిస్టులను టూరిస్ట్ గైడులుగా అయితే ప్రత్యేక యూనిఫాముల్లో విధులను అయితే నిర్వహిస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఒకప్పుడు మావోయిస్టులకు దారి చూపినటువంటి వాళ్ళు ఇక నుంచి పర్యాటకులకు దారి చూపిస్తారని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. అజ్ఞాతం వీడి ఇక జనజీవన స్రవంతిలో కలిసినటువంటి మావోయిస్టులను సమాజంలో అయితే భాగస్వామ్యం చేయాలన్న వినూత్న ఆలోచనలతో అయితే ఇక 20 మంది మాజీ మావోయిస్టు గిరిజన యువతకైతే గిరి దర్శకులుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరి తొలి విడతగా ఎంపిక చేసినటువంటి వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇక నియామక పత్రాలను కూడా అందజేశారు. ఇక భారత ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్కు భూమి పూజ నిర్వహించినటువంటి సందర్భంలో ఇక 20 మంది గిరిజన యువతకైతే ఈ నియామక పత్రాలను అందజేశారు. వారికి జీవనోపాధిని కల్పించాలన్న ఉద్దేశంతో శిక్షణ ఇచ్చి వారినైతే టూరిస్ట్ గైడులుగా అయితే పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నియమించారు. మరి ఇక ఈ సందర్భంగా నక్సలైట్లను కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తూ ఉందని క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి మావోయిస్టు నేత గణపతితో పాటుగా కూడా ఇంకా ఎవరైనా కూడా అజ్ఞాతంలో మిగిలిన వారుంటే లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని ముఖ్యంగా పోలీసు, గిరిజనాభివృద్ధి, పర్యాటక, అటవీ ఇక దేవాదాయ శాఖల ఆధ్వర్యంలోని పర్యాటక ప్రదేశాల్లో పర్యాటకులకు సహాయపడేలా అయితే శిక్షణనిచ్చారు. మరి తొలి విడతగా అయితే ఎంపిక చేసినటువంటి 20 మంది ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని ప్రధానమైనటువంటి పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు అయితే సహకరించే విధంగా అయితే ఇక గిరిదర్శకులు పనిచేస్తున్నారు అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరి పర్యాటకులకు వారు స్థానిక సంస్కృతి ఇక చరిత్రను అయితే వివరిస్తారు. అటవీ నియమాలు పాటించేలా అయితే చూడటంతో పాటుగా కూడా పర్యాటకులకు అవసరమైన భద్రత కల్పించడంలో ఈ గిరిదర్శకులు అయితే సహాయంగా నిలుస్తారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. గిరిజన యువతను సమాజంలో భాగస్వామ్యం చేయడం, వారిలో మనోధైర్యం కల్పించాలన్న సంకల్పంతో సమగ్ర పర్యాటక అభివృద్ధి కార్యక్రమంలో అయితే ఇక పాలు పంచుకునేలా చేయడం, ఇక గతంలో కూడా తీవ్రవాద ప్రభావం ఉన్నటువంటి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో వారినైతే ఆ ప్రాంతంలో నియమించారు. మరి ఈ గిరిదర్శకులు ప్రత్యేకమైనటువంటి యూనిఫాముల్లో అయితే విధులను నిర్వహిస్తారు. మరి ఒకప్పుడు మావోయిస్టులకు దారి చూపినటువంటి వాళ్ళు ఇక నుంచి పర్యాటకులకు దారి చూపిస్తారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. మరి గిరిదర్శకులుగా ఎంపిక చేసినటువంటి వారికైతే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో 6 నెలల పాటుగా కూడా ఇక సాఫ్ట్ స్కిల్స్లో శిక్షణ అయితే ఇప్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలియజేశారు. మరి సాఫ్ట్ స్కిల్స్తో పాటుగా కూడా వివిధ అంశాలపైన శిక్షణ ఇవ్వాలని, శిక్షణ కాలంలో వారికి స్కాలర్షిప్ అందించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అజ్ఞాతంలో ఉన్న అగ్రనేత గణపతి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలి. గణపతి ఆరోగ్యం బాగాలేదని కూడా సమాచారం ఉంది. మరి లొంగిపోతే వారికి అవసరమైనటువంటి వైద్యం అందిస్తాం, అవసరమైనటువంటి భద్రత కల్పిస్తాం, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మరి మావోయిస్టులు ఇంకెవరైనా అజ్ఞాతంలో ఉన్నా కూడా లొంగిపోవాలి. లొంగిపోయినటువంటి వారిని ఆర్థికంగా కూడా ఆదుకుంటాం. అభివృద్ధిలో వారందరినీ కూడా భాగస్వాములను చేసినప్పుడే నిజమైనటువంటి అభివృద్ధి సాధించినట్టు అని చెప్పేసి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ప్రభుత్వం పిలుపు మేరకైతే 2024 నుంచి ఇప్పటి వరకు కూడా 814 మంది నక్సలైట్లు ఉద్యమాన్ని వీడి అయితే జనజీవన స్రవంతిలో కలిశారు అని చెప్పేసి ఆయన తెలియజేశారు.